హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్పలత. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్‌లో వీడియో అండి. హార్వెస్ట్ అయితే ఉన్నది. ఆ హార్వెస్ట్ ఏంటనేది మనం హార్వెస్ట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ మనం ఏమేమి కాయగూరలు అయితే ఉన్నాయో మరి హార్వెస్ట్ చేసుకుందామండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఓకేనా? ఓకేనండి. మరి హార్వెస్ట్ అయితే టమాటాలు హార్వెస్ట్ చేస్తున్నారండి. మా వారైతే హార్వెస్ట్ చేస్తున్నారు. నేను వీడియో తీస్తున్నాను. మనకి టమాటాలు అయితే చాలా అంటే చాలా మంచిగా అయినాయి చూడండి. మొత్తం అన్నీ ఇంకా ఒక్కొక్కటి పండిపోతున్నాయండి. చాలా బాగా వచ్చినాయి. ఈ లైన్ కూడా మనకి టమాటాలే కదా. నేను ఎప్పుడు ప్రతి వీడియోలో మీకు చూపిస్తాను. ఇంకా మొక్కలు అలా వడిలిపోయి అంటే మనకి టమాటా కోత రెడీ అయిపోయినట్టు అర్థం అనమాట. ఇంకా అక్కడక్కడ పచ్చి ఉన్నాయి. ఇవి కూడా చాలా పెద్ద పెద్ద కాయలు మనకి చూడండి. చాలా బాగా కాస్తున్నాయి టమాటాలు అయితేని. ఒక కాయ చూసారా ఎంత పెద్దగా అయితే ఉన్నదో. చాలా అంటే చాలా మంచిగా వస్తున్నాయి. అయితే హార్వెస్ట్ ఇలా చేయటం అయితే మా వారికి ఇష్టం అండి. ఆయన హార్వెస్ట్ చేస్తున్నారు. ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి టమాటాలే. అంటే ఈ లైనే కాకుండా అక్కడక్కడ కుండీల్లో కూడా మనకి ఇంకా టమాటా చెట్లు ఉన్నాయండి. అంటే ఇవి అనుకోకుండా నేను కిచెన్ వేస్ట్ లో వస్తాయి కదా, అవి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ అలాగా పెట్టేస్తాను అనమాట. ఇవన్నీ బాగా పండినయే హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాము. అటు సైడ్ కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా మంచిగా టమాటాలు అయితే మనకి బాగా వచ్చినాయండి. అయితే మరి శీతాకాలంలోనే మనకి చాలా మంచిగా వస్తాయి టమాటాలు. మళ్ళీ సమ్మర్ కూడా మనం రెడీ పెట్టుకుంటే మొక్కలు, కొన్ని మొక్కలు మనకి సరిపడా మొక్కలు వేసుకున్నా చాలండి. ఎన్ని ఎక్కువ వేసుకోకపోయినా మనకి కర్రీస్కి సరిపడా వేసుకుంటే సరిపోతాయి. అయితే మరి ఇంకా నేను చిన్న చిన్న మొక్క విత్తనాలు అయితే వేసానండి. ఒక టబ్లో ఉన్నాయి, అవి చూపిస్తాను. ఇవ్వండి ఇంకా ఉన్నాయి. మనం మొత్తం అన్ని ఒకేసారి హార్వెస్ట్ ఎందుకనేసి ఇవ్వండి. అక్కడికి మనకి బుట్ట చూసారా మంచిగా అయితే చాలా మంచిగా వచ్చినాయి. ఇంకా ఇదిగోండి ఇక్కడ కూడా ఇప్పుడు పూత రెడీ అయ్యింది అనమాట. ఇదిగోండి ఇదంతా టమాటా పూత కనపడుతుంది. అక్కడ కూడా పచ్చి టమాటాలు అలాగా ప్రతి కుండీల్లోనూ వచ్చినాయి అనమాట. చక్కగాను నేను చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ బీరకాయలు ఉన్నాయి చూసారా. బీరపాదు తీసేసి ఇదే అయినా నేను ఈ టమాటా చెట్టు గురించి ఉంచేసాను. ఇలా చూడండి ఇక్కడ కూడా టమాటాలు ఇవ్వండి. అయితే వచ్చినాయి చూసారా, చాలా మంచిగా తెచ్చినాయి కదండి. మరి మనకి ఇంకా సరిపోతాయి. అయితే ఇవి చాలా పుల్లగా ఉన్నాయండి. ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది మనకి కర్రీలోకి. చాలా మంచి టేస్ట్ అనమాట. పప్పు టమాటాకి అయితే చాలా సూపర్ టేస్ట్. ఇవ్వండి ఇంకా ఉన్నాయి కానీ చూడండి మరి ముగ్గుపోని కాకుండా ఇవ్వండి అలా ఉన్నాయి. అయితే ఉంచేసాను. ఇంకా మనకి ఇవ్వండి మొత్తం ఒకేసారి హార్వెస్ట్ చేసి కన్నా కొన్ని కొన్ని మనకి అవన్నీ మనకి వాడుకోకపోయినా పక్క వాళ్ళకి ఇవ్వచ్చు. ఇవ్వండి ఇక్కడ చూసారా గుర్తులు ఇలాగా. ఇవ్వండి ఇవన్నీ ఇలాగా టమాటా చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయి. ఇవ్వండి ఇక్కడ కూడా ఇది ఇంకా పచ్చిగానే ఉన్నది కానీ మా వారు ఉంచేసారండి. హార్వెస్ట్ అయితే చేయలేదు. ఇదిగోండి ఇదైతే బాగా పాత చెట్టు మనది. చాలా పాత చెట్టు అనమాట. ఇదే కదా ఫస్ట్ స్టార్టింగ్ చెట్టు అనమాట. ఇది మరలా ఇంకా పూస్తూనే ఉన్నదండి. ఇదిగో చూసారా ఇలాగా చాలా మంచిగా ప్రతి దాంట్లోనూ మనకి టమాటా చెట్టు ఉన్నదండి. ఇప్పుడు చూపిస్తానన్నాను కదా కొన్ని విత్తనాలు వేసినవి. ఇవిగోండి ఈ టబ్బలో ఉన్నాయన్నమాట. ఇంకా నాకు దగ్గర బకెట్లు లేక నేను ఇవి వేరుగా నాటలేదు. చూడాలండి ఏదో ఒకటి వేసుకుని నేను నాటేస్తాను. మరలా ఇక్కడ సొరపిండి ఉన్నది కదా మనకి. సొరపాదులో కూడా ఇక్కడ ఒక టమాటా చెట్టు చూసారా ఎన్ని పిందులతో. ఇవిగోండి ఇక్కడ చూసారా మరలా ఇక్కడ ఒక కుండీలో కూడా ఇన్ని టమాటాలు అలా ప్రతి దాంట్లోనూ ఉన్నదండి. ఇదిగోండి ఇక్కడ పచ్చిమిర్చి కొత్తగా వేసాను. పచ్చిమిర్చి ఇందులో కూడా ఇదిగోండి టమాటాలు అలా చాలానే ఉన్నాయి. టమాటా హార్వెస్ట్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు ఒక బీరకాయ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఒక ఇది ఇంకా రావట్లేదండి. ఇవి లాస్ట్ వచ్చిన కాయలు కవటకాయలు అంటారు కదా, ఆ కాయలు అనమాట. అయితే మనకి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అయితే చాలా బాగా యూజ్ఫుల్ అవుతున్నాయండి. ఇవి లేని చోట అయితే ఖచ్చితంగా పురుగు అనేది కుట్టేస్తుంది అనమాట. ఇవ్వండి దీనికి ఇక్కడ కూడా ఒక పిందె అయితే ఉన్నది. ఈ టమాటా చెట్టు గురించి నేను ఇది లాగలేదండి. ఈ బీరపాదు అయితే లాగలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త పాదులు అయితే మనకి చూపిస్తాను చూడండి.
ఇవిగోండి ఇవి రావాలి ఇప్పుడు, అంటే పిందులు అయితే వస్తున్నాయి చూసారా, ఇవిగో ఇవి వస్తేనే మనకి ఇప్పుడు మరలా కొత్తవి ఉంటాయి అన్నమాట. అలాగా నేను ఒకటి హార్వెస్ట్ చేసుకుంటే ఒకటి పిందుల మీద ఉన్నట్టు నేను అలాగా ప్లానింగ్ చేసుకుంటానండి. ఇదిగోండి ఇక్కడ కూడా మనకి ఇంతకుముందు బీరకాయలు హార్వెస్ట్ చేసాం కదా, ఇది కూడా కవటకాయకి లాస్ట్ వచ్చిందనమాట. ఇది ఒకటి ఇంకా తీసేయచ్చు అనుకుంటే నేను మరలా ఇందులో కూడా టమాటాలు చూసారా గుత్తు గుత్తుల కింద, అందుకనేసి నేను ఆ పాదుకి అలా ఉంచానండి. ఇది 50 రూపీస్ బ్లాక్ టబ్ అనమాట. ఇందులో కూడా చాలా మంచిగా అయితే వచ్చినాయి. మనకి ఇంకా బీరకాయలు ఇక్కడ ఉన్నాయండి. ఇవిగోండి ఇక్కడైతే మనకి ఇది కూడా కవటకాయలు వచ్చినాయని చూపించాను కదా, లాస్ట్ ఇంక పాదులు అయిపోయాక ఇంతకుముందు చాలా బాగా కాయలు అయితే వచ్చినాయి కదండి. అయితే మీకు ఒక చెప్పాలి, ఈ బుట్టన్న దగ్గర అయితే అసలు పురుగు అనేది రావట్లేదండి. ఇంకో ఇంత మంచిగా ఎక్కడ ఒక పురుగు అనేది పట్టలేదు ఈ మనకి బీరకాయ దగ్గర. అలాగే ఇక్కడ సొరకాయలు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఒకటి పెట్టాను నేను. ఇది చాలా బాగా యూజ్ఫుల్ అవుతుందండి, మనం మరి కొనుక్కుని పెట్టుకుంటే మంచిదేమో అనుకుంటున్నాను. ఇంకొక బీరకాయ కూడా ఇదే పాదుకి ఇక్కడ ఉన్నది. ఇది కూడా హార్వెస్ట్ చేసేయండి, చాలా బాగా వచ్చినాయి. రెండు అయితే ఇంకా రావండి, ఇంకా అయిపోయినాయి. ఈ పాదు కూడా తీసేసిదే. ఇదిగోండి దీనికి కూడా ఎక్కడ మనకి హోల్ అని పెట్టలేదు, పురుగు పెట్టలేదండి. అది అందుబాటులో ఉన్నంతసేపు పెట్టట్లేదు అనమాట. అంటే కాస్త దూరంలో పెట్టుకున్నాం మనకి పాదుల దగ్గర ఈ బుట్ట అయితే చాలా మంచిగా ఉంటుంది. ఇదిగోండి ఈ పాదు కూడా తీసేసిదే. నేను తీసేద్దాం కదా అంటే ఇందులో కూడా మరలా టమాటా చెట్టు ఉన్నది. ఇది కూడా పూత చూసారా, ప్రతి దాంట్లోనే అలా ఉన్నాయండి, అందుకే నేను చూస్తున్నాను. ఇప్పుడైతే ఇదిగోండి సొరకాయ అయితే హార్వెస్ట్ చేసేసుకుందాము. ఎందుకంటే దీని రెండు ఉన్నాయి కదండి చూసారా, ఇక్కడ బుట్ట పెట్టాను, అందుకే చాలా మంచిగా అయితే ఉంచినాయి. లేకపోతే ఒక పూట అయితే వేసేసినాయి, చాలా మంచిగా ఉంచినాయి. అయితే ఇది హార్వెస్ట్ చేసేస్తేనే మనకి ఇప్పుడు ఇది ఇంకా ఫాస్ట్గా అనేది ఎదుగుతుంది అనమాట. ఎందుకంటే ఇది చిన్న కుండి చూసారా, వాటర్ టిన్ అది చిన్నది కదండి. ఇదిగోండి ఇదైతే హార్వెస్ట్ అయితే చేసేస్తున్నారు. చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. ఒక చిన్న కుండి అయినా కానీ మనకి 2 సొరకాయలు వచ్చినాయంటే చాలా గ్రేటే. చూసారా ఇంత మంచిగా అయితే. ఇదిగోండి చాలా బాగా వస్తున్నాయి సొరకాయలు అయితేనే. అయితే నాకు రౌండ్ కాయలే నేను ఇంకా పెట్టలేదండి, ఈసారి రౌండ్ విత్తనం పెడదాం అనుకుంటున్నాను. మరి ఇదిగోండి ఇదైతే ఇంకా ఒక 3 రోజులకి అయితే హార్వెస్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేస్తాం కదా, ఇది తొందరగా అయితే ఎదిగిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకా మనకి హార్వెస్ట్ పాలకూర ఉన్నదండి, పాలకూర కూడా హార్వెస్ట్ చేసేద్దాం మరి. ఇదిగోండి ఇక్కడ కూడా మనకి టమాటాలు కూడా ఉన్నాయన్నమాట. నేను చూపిస్తున్నాను మీకు ఎక్కడెక్కడైతే ఉన్నాయంటే ఆ లైనే టమాటాలు ఏమనుకుంటున్నారు కదా అనేసి. ప్రతి దాంట్లోనూ కూడా ఒక టమాటా అనేది ఉన్నదన్నమాట, చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి ఇక్కడైతే పాలకూర చూసారా, చాలా మంచిగా అయితే ఉన్నది, చాలా ఫాస్ట్గా కూడా ఎదిగిందండి. ఇది మనకి ఇది వాటర్ ఉంటుంది కదా మనకి ఫిల్టర్ మూతల డబ్బాలు అనమాట. ఇందులో అయితే కింద 2 కూడా నేను ఇందులో బీట్రూట్ వేసాను, మీకు చూపించాను కదా. ఇదైతే పాలకూర చాలా ఫాస్ట్గా అయితే ఎదిగింది. అలాగే ఇక్కడ చూసారా మనకి స్టార్ ఫ్రూట్ పెద్ద కుండీ అనేసి నేను ఈ కుండీలో కూడా ఇలాగా అయితే పెద్ద పెద్ద డ్రమ్ములు అయితే అండి, మనకి ఏదన్నా ఒక ఫ్రూట్ ప్లాంట్ ఉన్నప్పుడు అది మయ్యన్న ఉంటుంది కాబట్టి చుట్టూ ఖాళీగా ఉన్నప్పుడు మనం తోటకూర కానీ ఇలాంటి పాలకూర కానీ వేసేసుకుంటే 2 రకాలుగా కూడా మనకి యూజ్ అవుతుంది. ఇది కోసేసుకుంటాం కాబట్టి అలా కూడా మనకి చాలా మంచిగా అయితే ఉపయోగపడుతుంది. ఇది చూసారా స్టార్ ఫ్రూట్స్ అయితే ఇంక 2 రోజులు అయితే కలర్కి వస్తాయి. ఇంక ఇవే ఉన్నాయండి స్టార్ ఫ్రూట్స్ అయితేని. ఇప్పుడైతే మరి పాలకూర అయితే హార్వెస్ట్ చేసేస్తున్నారు ఈయన మొత్తం. ఇంకా ఇది మనకి ఇది కూడా చేసేస్తే మరలా ఇంకా ఒక 5 డేస్కి మరలా మంచిగా వచ్చేస్తుంది కదా. మొత్తం తీసేసుకొచ్చండి, మొత్తం తీసేసుకుని ఇంకా వేరే దాంట్లో కూడా నేను వేసుకున్నాను మరలాను, చిన్న చిన్న వాటిల్లోనూ. అవి కూడా మరి మంచిగా వస్తే చూపిస్తానండి. ఇవి చూసారా మనకి మల్బరీస్ కూడా ఇంకా బ్లాక్ కలర్ రాలేదు కానీ చాలా బాగా వచ్చినాయండి. అవండి ఇది మాత్రం మనకి ఎన్నిసార్లు కాసినా మరలా ఆకు దూసేస్తుంటే అంత మంచిగా మరలా వచ్చేస్తున్నాయి. చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి మల్బరీస్. నేను ఒక్కసారి ఇచ్చానండి ఎరువు, కిచెన్ వేస్ట్ ఇస్తానంతే. ఇక చూసారా గుత్తుల కింద చాలా బాగా వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ అయితే చూడండి ఒకసారి బ్లాక్ కలర్కి వచ్చింది ఇది. ఇదిగోండి కోసండి చాలా బాగా వచ్చినాయి.
పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇవైతేని. అయితే ఇది మందార మొక్క నేను అక్కడ పెడుతుంటే మిడత కానీ లేకపోతే తొండ కానీ కొరికేస్తుందని చెప్పాను కదండి. ప్లేస్ అయితే మార్చేసాను, దీనికి ఇక్కడ తీసుకొచ్చేసి పెట్టాను. అప్పటి నుంచి అస్సలు దీనికి ఏమి కొరకట్లేదు. చూసారా, పువ్వులు కూడా మంచిగా పోస్తున్నాయి. ఇవిగోండి మొగ్గలు కూడా అసలు ఇలా మొగ్గలు కూడా ఉండవట్లేదు. మరలా అక్కడ ఏమి చేస్తుందో తెలియట్లేదు. కానీ ఇవ్వండి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాక మంచిగా అయితే ఉన్నదనమాట. మీకు చూపిస్తున్నాను. ఇవ్వండి ఇక్కడ కూడా మనకి పండుగంటి కూర నేను ఇంతకుముందు కట్ చేసుకున్న కాడలు అయితే ఇలాగ బ్లాక్ టబ్ 50 రూపీస్ టబ్లో ఇలా గుచ్చానండి. ఇవి కూడా చూసారా మంచిగా బ్రతికేసి ఇవి కూడా చాలా బాగా వచ్చేసినాయి. ఈ సుతలు ఇలా కట్ చేసుకుని మనం పప్పులు వేసేసుకుంటే ఒక కర్రీ అయిపోద్ది. ఇదిగోండి ఒక చిన్న టబ్బు, ఇది ఆకుకూరలకు వేసుకుని చిన్న టబ్ అనమాట. ఇది ఎప్పటి నుంచో ఉంటున్న పాలకూర కదండి, ఇది తీసేద్దాం. ఇంకా మంచిగా ఉంటే ఆకులు కట్ చేసుకుని ఇంక ఇది లాగేస్తే ఇది మొత్తం అంతా మనకి పండుగంటి కూర. అటు సైడ్ కూడా మనకి వేరే టబ్ ఉంది కదా, అక్కడ కూడా పండుగంటి కూర ఉన్నది. అది ఇప్పుడు చూపిస్తాను మీకు. అయితే వంకాయలు చూసారా చాలా బాగా వస్తుందండి. వంకాయలు పెద్ద సైజు వస్తున్నాయి. అయితే ఈ లైన్లో ఇక్కడ కూడా టమాటాలు ఉన్నాయి చూడండి. ప్రతి దిక్కున మనకి టమాటాలు అయితే చాలా బాగున్నాయి. ఓకేనండి, ఈ రోజు మీరైతే చూసారు కదా మరి ఎంత మంచిగా మనకి హార్వెస్ట్ అయితే వచ్చిందో. మరి మనం ఎంతో ఇష్టంగా పండించుకుంటున్న ఆర్గానిక్ పంట టమాటాలు చూడండి, చాలా అంటే చాలా మంచిగా అయితే వచ్చినాయి కదా. అలాగే పాలకూర ఇంకా ఉన్నదండి, నేను ఇంకా ఇదే కోసాను, తర్వాత కోసుకుందాం మనం. చాలా అంటే చాలా మంచి హార్వెస్ట్ అండి. మరి ఇలాంటి హార్వెస్ట్ మీరు కూడా ఎంతో కొంత తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో ఎలాగుందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియో మీద లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనండి, మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ అండి.